వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వొకేసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్ అన్న. 498A కేసులో మా కుటుంబం మొత్తం మీద కేసులు పెట్టేసింది. కానీ అసలు ఆశ్చర్యం ఏంటంటే, మా అమ్మకి మా నాన్నకి ఇద్దరు యుఎస్లో ఉన్నారు. ఆ టైంకి వాళ్ళు ఇక్కడ లేరు. అయినా సరే యుఎస్లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేయచ్చా? లేదా నా అక్క నా బావ యూకేలో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, అసలు ఇండియాలోనే లేరు, అయినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చెయ్యొచ్చా? ఇంకొకటి, మా తాతయ్య నానమ్మల మీద కూడా కేసు పెట్టేసింది. వాళ్ళకి 80 సంవత్సరాలు. వాళ్ళను కూడా 498A కేసులో A1, A2, A3, A4, A5, A6, A7, A8 వరకు వీళ్ళందరి మీద కేసులు పెట్టేసింది. అసలు ఇలా కేసులు పెడితే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారా? ఈ ప్రశ్నతో ఒక అభాగ్యుడు మన ఆఫీస్కి వచ్చాడు. అప్పుడు ఎంక్వైరీలో అక్కడ మనకు తేలింది ఏంటంటే, ఎస్, ఒక మహిళ తన మీద ఏదైనా ఒక గృహహింస జరిగింది అని కేసు పెడితే మాత్రం ఖచ్చితంగా అందులో ఎంతమందిని అయితే తాను భాగస్వాములు చేస్తుందో వాళ్ళందరి పేర్లు కంప్లైంట్లో రాసి ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా అని చెప్పి ఆమె తగిన సాక్ష్యాధారాలను చెప్పినప్పుడు నా దగ్గర ఉన్నాయని చెప్పి చూపించినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారు. కానీ ఈ తర్వాతే అసలు సీన్ అంతా మొదలవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు చెయ్యాలి, దానికి ఉన్నటువంటి పాజిటివ్ రీజన్స్ గురించి మనం మాట్లాడదాం. ఒక మహిళ మీద గృహహింస జరిగింది. పూర్తి సాక్ష్యాధారాలు ఎవరి దగ్గర లేవు. ఇంటి లోపల 4 గోడల మధ్యన ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. వాళ్ళు అమెరికాలో ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళ డైరెక్షన్తో ఇక్కడ జరిగి ఉండొచ్చుగా. ఇటువంటి ఎన్నో సమస్యలకి సమాధానాలు వెతకాలంటే ముందు ఎఫ్ఐఆర్ చేయాలి. అందుకని చెప్పి ఎఫ్ఐఆర్ చేయడానికి ఆస్కారం ఉంది. నెంబర్ 2, ఒకవేళ ఆ మహిళ మీద నిజంగానే గృహహింస జరిగినట్లు కన్ఫామ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళందరి మీద వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కానీ ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తన మీద ఇంకా ఏదైనా ఎటువంటి అగాత్యాలైనా చెయ్యొచ్చు, లేదా ఆ మహిళ భయంతో ఏదైనా ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి భయపడో, లేదంటే రాబోయే సమస్యలను ముందుగానే పరిశీలించో ఆ గౌరవనీయులైనటువంటి ఇన్స్పెక్టరు ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కారణం, తనకి బాధ కలిగింది అని వెంటనే పోలీస్ స్టేషన్ వరకు రావడమే చాలా గొప్ప విషయం. కానీ ఈ రోజుల్లో ఇటువంటి సమాజంలో పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఒక సమస్యను నిర్భయంగా ఆమె చెప్పింది అంటే అది 50-50 ఛాన్సెస్, 60-80 ఛాన్సెస్, ఇలా రకరకాలుగా ఆలోచించి సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఒకవేళ అది గనక జరిగినట్లయితే మీద యాక్షన్ తీసుకుందాం, లేదంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చి వెంటనే పంపించేద్దామని చెప్పి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళని బెయిల్కి పిలుస్తారు. అంతేగాని మీ మీద ఎఫ్ఐఆర్ అయిపోగానే మీ కుటుంబం పరువు మొత్తం పోయినట్లు, మీరు ఖచ్చితంగా నేరస్తులని ఫిక్స్ అయిపోయారు, నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు, నన్ను ఇక మీద కోర్టులో కేసులు అంటూ తిప్పుతూ ఉంటారని బాధపడిపోవాల్సిన అవసరం లేదు. మహిళకి తనకు ప్రాబ్లం వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, సమస్యను చెప్పింది, కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలానే మీరు కూడా అదే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా జరగలేదు, ఆమె చెప్పింది 100% కరెక్ట్ కాదు, ఆ రోజు మేము ఇక్కడ లేము, మేము అమెరికాలో ఉన్నాము, మేము యూకేలో ఉన్నాము, మేము ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేము అని చెప్పి మీ తరపున ఒక అడ్వకేట్ని కూడా పంపించవచ్చు. ఓకేనా? సో ఈ యొక్క లీగల్ రిప్రజెంటింగ్ ఆప్షన్స్ కూడా మీకు ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్నంత మాత్రం ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చేసి నేను స్టేషన్ బెయిల్ తీసుకోవాలా అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, సీనియర్ సిటిజన్స్. వయసు రీత్యా 80 ఏళ్ళు పైబడ్డాయి, 75 ఏళ్ళు పైబడ్డాయి, నాకు షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి. సరే, వాళ్ళు ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్లో, గృహహింసలో వాళ్ళు ఉన్నారా లేదా అనేది సెకండరీ పార్ట్. ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఏంటంటే స్టేషన్ బెయిల్. దానికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను సీనియర్ సిటిజన్ని, నేను అంత దూరం రాలేను అని చెప్పి మీరు ఒక అడ్వకేట్కి మీ యొక్క ఆధార్ కార్డు, మీ ఫొటోస్ అవన్నీ ఇచ్చి ఒక అఫిడవిట్ కానీ లేదంటే ఒక రిక్వెస్ట్ లెటర్ కానీ మీరు రాసి, నేను పోలీస్ స్టేషన్కి వచ్చి బెయిల్ నేను తీసుకోలేకపోతున్నాను, నాకు మీ యొక్క కానిస్టేబుల్ ఎవరినైనా ఇక్కడికి వస్తే నేను ఆ సంతకాలు అవి పెట్టి నేను ఇక్కడే బెయిల్ తీసుకుంటానని చెప్పి ఆ యొక్క గౌరవనీయులైనటువంటి పోలీస్ అధికారికి మీరు యొక్క రిక్వెస్ట్ లెటర్ని పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా స్టేషన్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ని మీ ఇంటికి పంపించి మీ ఇంట్లోనే మీకు బెయిల్ ఇస్తారు. ఓకేనా? సో ఆ యొక్క మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అందరి మీద కంప్లైంట్ పెట్టేస్తే మొత్తం జరిగిపోయింది, 50 ఏళ్ళగా నాకున్న గౌరవం మొత్తం పోయిందని చెప్పి బాధపడిపోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. దీస్ ఆర్ ఆల్ ఫార్మాలిటీస్. ఒకరికి సమస్య వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చారు, మీరు ఆ సమస్యలో ఉన్నారు కాబట్టి మీరు కూడా స్టేషన్కి రమ్మని పిలుస్తున్నారు.
దట్స్ ఇట్. ఎప్పుడైతే స్టేషన్ బెయిల్ తీసుకున్నారో వాళ్ళ యొక్క ఎంక్వైరీ వాళ్ళు చేసి కోర్టుకి మొత్తం యొక్క ఛార్జ్ షీట్ని వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కోర్టులో అప్పుడు మీ పేర్లు కూడా తీసేస్తారు. మీరు ఇక్కడ లేరు, అఫెన్స్ జరిగినప్పుడు మీరు ఇక్కడ లేరు, మీరు ప్రూవ్ చేసుకున్నారు, మీ తరపున ఒక అడ్వకేట్ ఉన్నారు, మీ తరపున ఒకరికి రిప్రజెంటింగ్గా కోర్టుకు పంపించారు, మీ మావయ్యనో మీ బాబాయ్నో, ఇక్కడ లోకల్లో ఉంటున్నటువంటి మీ యొక్క రిలేటివ్స్ ఎవరో ఒకరిని కోర్టుకు పంపించి మిమ్మల్ని రిప్రజెంటేటివ్గా చేసి అందులోంచి మీ పేర్లు కూడా తీయచ్చు. ఇవే కాకుండా మీరు డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ కూడా వేసుకుంటే ఈ క్వాష్లో కనుక ఇవన్నీ ఆధారాలు మీరు చూపించినట్లయితే అసలు మిమ్మల్ని కేసులోంచే తీసేస్తారు. సో ఇలాగా ఒక సమస్యకి ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. భయపడిపోయి కుటుంబ సమస్యలు ఇంకా పెద్దది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్.